హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏందో మీకు ఆల్రెడీ ఈ యొక్క ఫోటో చూస్తే ఐడియా వచ్చింది అనుకుంటా. ఇక్కడ మీకు ఒక డ్రోన్ కనిపిస్తుంది, దాంతోపాటు ఆ డ్రోన్ నుంచి వచ్చినటువంటి ఒక మిసైల్ కనిపిస్తుంది. ఇక్కడ ఆ మిసైల్ చంపినటువంటి వ్యక్తి కూడా కనిపిస్తున్నారు. సో ఈ విషయం మొత్తం కూడా అల్ జవహారీ అనేటువంటి ఈ వ్యక్తి గురించి. ఈ వ్యక్తి దేనికి సంబంధించిన వ్యక్తి? అల్ ఖైదాకు సంబంధించినటువంటి జవహారీ. ఇతనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే ఈ అటాక్ ఇందులో సో అసలు ఉన్నటువంటి డ్రోన్ ఏంటి, అలానే డ్రోన్ నుంచి వచ్చినటువంటి మిసైల్ ఏంటి, అసలు ఇందులో అమెరికా రోల్ ఏ విధంగా ఉంది, పాకిస్తాన్ రోల్ ఏమైనా ఉందా, దాంతోపాటు ఇది దీని ఎఫెక్ట్ అనేది ఇండియా పైన ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇవన్నీ డిస్కస్ చేసే కన్నా ముందు ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ మొత్తం అటాక్లో ఉపయోగించినటువంటి మిసైల్, దీన్ని మనం తెలుగులో క్షిపణి అంటారనమాట. దాని పేరు ఏంటంటే హెల్ఫైర్ R9X మిసైల్. హెల్ఫైర్ R9X మిసైల్. మరి మీరు జనరల్గా న్యూస్ పేపర్లో చదివినప్పుడు మిసైల్స్ గురించి చదువుతుంటారు. ఏంటంటే కొన్ని మిసైల్స్ ఏమో ల్యాండ్ నుంచి ఎయిర్ అంటే సర్ఫేస్ టు ఎయిర్, కొన్ని ఏమో ఎయిర్ టు సర్ఫేస్ అలాంటి చదువుతుంటారు కదా. మరి ఇప్పుడు ఈ యొక్క హెల్ఫైర్ R9X మిసైల్ అనేది ఎలాంటి తరహా మిసైల్ అనుకుంటున్నారు మీరు? అంటే ఎయిర్ టు సర్ఫేసా, సర్ఫేస్ టు ఎయిరా, సర్ఫేస్ టు సర్ఫేసా, ఏ కేటగిరీ అనుకుంటున్నారు? ఓకే, నేను ఎలాగో చెప్తాను, మీన్ వైల్ మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ హెల్ఫైర్ R9X, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం త్వరలోనే చెక్ చేస్తాం. జస్ట్ మీకు ఓవర్వ్యూ ఇస్తున్నాను. దాంతోపాటు అసలు ఈ యొక్క హెల్ఫైర్ R9X మిసైల్ ఉపయోగించి గతంలో ఎవరినెవరిని చంపారు ఇంతకుముందు, అంటే లైక్ ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్ని, డిఫెన్స్ కమాండర్ని, ఇలాంటి వాళ్ళని చంపారనమాట. దాంతోపాటు ఇప్పుడు జరిగిన అటాక్ కాబూల్లో జరిగింది. ఈ మ్యాప్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ మ్యాప్ మీకు ఐడియా ఉంటేనే అసలు ఇక్కడ అటాక్ జరిగింది కదా కాబూల్లో, మరి అటాక్ అయితే ఇరాన్ నుంచైనా జరిగి ఉండాలి, పాకిస్తాన్ నుంచైనా జరిగి ఉండాలి. ఎందుకంటే అటాక్ చేసింది అమెరికా డ్రోన్ డైరెక్ట్గానే తెలియదు కదా అక్కడికి, ఏదో కంట్రీ మీద నుంచి వెళ్ళి ఉండాలి. అది మరి పాకిస్తాన్ మీద నుంచి వెళ్ళి ఉండుంటుంది అని చాలామంది అంటున్నారు. చూద్దాం దానికి సంబంధించింది. సో మరి టాపిక్ నేమ్ చూసుకున్నట్టయితే కనుక మనం అల్ ఖైదా చీఫ్ కిల్డ్, అల్ ఖైదా యొక్క అధినాయకుడిని చంపివేయడం జరిగింది. ఇతని పేరు ఐమెన్ అల్ జవహారీ. నేను సింపుల్గా అల్ జవహారీ అని చెప్తాను వీడియోలో, సో అదంతా మనకి అవసరం లేదు. మరి ఇందులో మనం డిస్కస్ చేయబోతున్న విషయం ఏంటంటే ఇది USA పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపబోతుంది, అలానే అసలు దోహా అగ్రిమెంట్, ఇది మనకి 2020లో దోహా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ దోహా అగ్రిమెంట్ అలానే అల్ ఖైదా మన భారతదేశంలో ఇంపార్టెంట్ ఏ విధంగా ఉంది, ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, ఈ అల్ ఖైదా యొక్క లీడర్ అల్ జవహారీని చంపడం వల్ల దీని ప్రభావం భారతదేశం పైన ఏ విధంగా ఉంది అని మనం డిస్కస్ చేస్తాం. ఫైనల్గా డ్రోన్ వార్ఫేర్, అంటే ఈ మధ్యలో యుద్ధాలలో డ్రోన్స్ని ఉపయోగించడం ఎక్కువైపోతుంది, మరి డ్రోన్ వార్ఫేర్ దీని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సరే, మనం ఫర్దర్గా కాన్సెప్ట్లోకి వెళ్ళినట్టయితే అల్ ఖైదా చీఫ్ కిల్డ్. ఓకే, సో అల్ ఖైదా చీఫ్ కిల్డ్. ఇది స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ ఎవరిని చంపేశారు? ఈ యొక్క జవహారీని చంపేశారు స్టూడెంట్స్. ఓకే, ఈ ఫస్ట్ మీకు తెలియాలి ఈ న్యూస్ గురించి. సరే, ఈ జవహారీని ఎక్కడ చంపేశారు ఇది నెక్స్ట్ మనకు అర్థం కావాల్సింది. కాబూల్. నెక్స్ట్ మనకి ఇంకేం అర్థం కావాలి? కాబూల్ అనేది ఎక్కడుంది? కాబూల్ అనేది ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ఓకే, ఆఫ్ఘనిస్తాన్లో ఉంది స్టూడెంట్స్. ఫైన్, ఇది కూడా తెలిసింది కదా మనకి. మరి యొక్క ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు? ఆఫ్ఘనిస్తాన్ని పరిపాలిస్తున్నది ఎవరంటే ఇప్పుడు తాలిబాన్. ఓకే, తాలిబాన్ పరిపాలిస్తున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో ఈ తీవ్రవాదిని చంపారంటే మరి కనీసంగా అర్థం కావాల్సినటువంటి నాలెడ్జ్ ఏంటంటే తాలిబాన్లు, ఈ యొక్క ఉగ్రవాదులు తాలిబాన్లో ఉండడానికి అనువైన పరిస్థితులు తాలిబాన్లు కలిగిస్తున్నారు అన్నటువంటి ఒక రకమైనటువంటి ఆరోపణ ఇప్పుడు తాలిబాన్ పైన వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆరోపణ కాదు, నిజమైనటువంటి పరిస్థితి. సరే, మరి కాబూల్లో చంపేశారు కదా, ఎవరు చంపేశారు? యుఎస్ఏ నుంచి ఎవరు? ఏ ఆర్గనైజేషన్? CIA వాళ్ళు చంపేశారు. CIA వాళ్ళు చంపివేయడం జరిగింది. ఇది మనకు మొత్తం అర్థం కావాల్సినటువంటి విషయం. మరి అల్ జవహారీ అసలు ఎక్కడి నుంచి వచ్చినది? ఇతను వచ్చింది ఏంటంటే ఈజిప్ట్ నుంచి వచ్చాడు స్టూడెంట్స్. ఈజిప్ట్లో పుట్టి పెరిగాడు అనమాట. ఇతను బేసికల్లీ అంటే తీవ్రవాదం పైన మరి పేదరికంలో పుట్టి ఏదో చిన్నతనంలో హింసను ఎదుర్కొన్న వాళ్ళే తీవ్రవాదం వైపు వెళ్తారం కాదు. ఇతను వెరీ ఎడ్యుకేటెడ్. తన యొక్క ఫాదర్ ఫార్మకాలజీలో ప్రొఫెసరు, తను డాక్టరు. అంటే తీవ్రవాదం వైపు ప్రతిసారి పేదరికమే అని కాదు,
కొన్నిసార్లు భావజాలం కూడా వ్యక్తిని తీవ్రవాదం వైపు ఈ యొక్క ఆకర్షించే విధంగా చేస్తుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అల్ జవహారీ కండిషన్. మరి ఇక్కడ మనకి యాస్పిరెంట్కి ఏం తెలవాలి, అసలు ఈజిప్ట్ అనేది మధ్యధరా సముద్రానికి బార్డర్ ఉందా లేదా, అది మీరు ఆన్సర్ చేయండి. ఈజిప్ట్కి బార్డర్ మధ్యధరా సముద్రం అంటే ఇంగ్లీష్లో మెడిటరేనియన్ సీ అనేది ఈజిప్ట్కి బార్డర్ ఉందా లేదా ట్రై చేయండి, కమెంట్ చేయండి. సరే, ఈ అల్ జవహారీ ఏ తీవ్రవాద సంస్థకు చెందినవాడు, ఈ యొక్క అల్ ఖైదాకు చెందినవాడు స్టూడెంట్స్. ఏక్యూ అల్ ఖైదాకు చెందినవాడు. ఓకే, సింపుల్గా రాస్తున్నా. మరి అల్ ఖైదా అనేది మొట్టమొదటిసారిగా సెప్టెంబర్ 11, 2001 నాడు ఈ యొక్క యుఎస్ఏలోని ట్విన్ టవర్స్ అయినటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడి చేయడం జరిగింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడి చేశారు. దీని తర్వాత ఎగ్జాక్ట్లీ 10 ఇయర్స్కి 2011లో ఇదే తాలిబాన్కు చెందినటువంటి బిన్ లాదెన్ను ఈ యొక్క అమెరికా వాళ్ళు పాకిస్తాన్లోని అబోటాబాద్లో చంపేశారు. చూడండి, 10 ఇయర్స్ తర్వాత. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ 11 ఇయర్స్ తర్వాత ఇక ఇప్పుడు ఎవరిని, ఇక అల్ జవహారీని చంపేశారు. ఇది ఈ విధంగా ప్రస్థానం అన్నమాట అల్ ఖైదా. మరి ఈ యొక్క అల్ ఖైదా సంస్థ తీవ్రవాద సంస్థ అనుకుంటున్నాం కదా, ఈ మధ్యలో ఈ యొక్క అల్ ఖైదా యొక్క సంస్థ యొక్క ప్రభావం తగ్గుతూ వస్తుంది స్టూడెంట్స్ ఈ మధ్యలో. ఎందుకంటే అల్ ఖైదా అనేది ఇంకో తీవ్రవాద సంస్థ అయినటువంటి ఐఎస్ఐఎస్ నుంచి తీవ్రమైనటువంటి పోటీని ఎదుర్కొంటుంది. ఈవెన్ ఐఎస్ఐఎస్ ఆసియాలో కూడా విస్తరిస్తుందన్నమాట. అందుకోసమే అల్ ఖైదా ఏషియాలో విస్తరించడానికి కోసం అని చెప్పేసి అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అనే దాన్ని కూడా ఏర్పాటు చేశారు. అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే భారత ఉపఖండంలో అల్ ఖైదాలోకి తీవ్రవాదులను రిక్రూట్ చేసుకోవడం అనమాట. స్లీపింగ్ సెల్స్గా రిక్రూట్ చేసుకోవడం. మీరు విజయ్ సినిమా తుపాకీ చూసుంటారు, అందులో స్లీపింగ్ సెల్స్ గురించి ఉంటుంది, అలాంటిది అనమాట. సో ఇప్పుడు అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ భారత ఉపఖండంలో అల్ ఖైదా యాక్టివిటీస్ పెరగడానికి, అంటే ఈ యొక్క తీవ్రవాదం అనేది పెరగడానికి ఇది కారణమవుతుంది. మరి యొక్క అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ని స్థాపించింది ఎవరు, ఈ యొక్క అల్ జవహారీ. ఓకే, కాబట్టి ఇప్పుడు అల్ జవహారీ చనిపోవడం వల్ల ఇంపాక్ట్ ఆన్ ఇండియా పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఇది మనకు తెలియాలి యాజ్ ఎ కాంపిటేటివ్ ఆస్పిరెంట్గా. నెంబర్ 1, ఇండియాలో ఈ యొక్క అల్ ఖైదా యొక్క టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లేదా ఈ టెర్రరిజంకి రిక్రూట్ అయ్యే వాళ్ళ యొక్క సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇండియా రిలేషన్ విత్ ఆఫ్ఘనిస్తాన్ కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది, ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తీవ్రవాదిని ఆఫ్ఘనిస్తాన్లో చంపారు కాబట్టి మనకి ఏమర్థమైంది, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వమైనటువంటి తాలిబాన్లు తీవ్రవాదులకు సహాయం చేస్తున్నారు. కాబట్టి మనం ఇండియా ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు కేవలం హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అంటే ఈ యొక్క హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్కి మాత్రమే, అంటే మానవతా సహాయం ఉంటుంది కదా, దానికి మాత్రమే ఇది ఉంటుందన్నమాట. అంటే మనం గోధుమలు పంపించడం అట్లాంటిదే తప్ప అంతకు మించి సహాయం ఉండకపోవచ్చు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో, ఎందుకంటే తాలిబాన్ వైఖరి మనకు తెలియదు కాబట్టి. అందుకోసమే రీసెంట్గా ఈ యొక్క షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్లో ఆఫ్ఘనిస్తాన్తోని ఇక మన భారతదేశ విదేశాంగ మంత్రి పెద్ద సమావేశం అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ మనం ఇంపాక్ట్ గురించి చూసినట్టయితే కనుక ఒకప్పుడు వీరే తాలిబాన్లు 1999లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ని హైజాక్ చేస్తారనమాట. ఎయిర్ ఇండియా ఫ్లైట్ని హైజాక్, దీనిపైన మూవీ కూడా వచ్చింది స్టూడెంట్స్, నాకు అంత గుర్తులేదు బట్ మూవీ వచ్చింది ఒకటి. ఎయిర్ ఇండియా ఫ్లైట్ని హైజాక్ చేసి వీళ్ళ ఫ్లైట్ని కాందహార్ తీసుకెళ్ళి సో మన భారతదేశం నుంచి కొంతమంది టెర్రరిస్టులను రిలీజ్ చేసుకుంటారనమాట. అలానే ఈ యొక్క తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి నార్దర్న్ అలియన్స్ అనే కూటమికి భారత్ మద్దతు ఇచ్చింది. భారత్ అనేది మద్దతు ప్రకటించింది. ఈ విధంగా ఈ గతంలో తాలిబాన్లకు వ్యతిరేకంగా భారత్ మద్దతు ప్రకటించింది. కాబట్టి ఇప్పుడు తాలిబాన్లు మేము తీవ్రవాదాన్ని ప్రోత్సహించట్లేదు, మేము శాంతిని కోరుకుంటున్నాం అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇటీవల తాలిబాన్లు ఏం చేశారంటే భారత్ పైన యొక్క పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారు. ఎలాంటి పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారు, ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ అనేది భారత్ యొక్క ఇంటర్నల్ మ్యాటర్, అంతర్గత సమస్య, ఇది సో మాకు సంబంధించింది కాదు అని చెప్పారు. ఈ విధంగా అంటే
మీకు ఇదన్నీ అర్థమైతే ఏమర్థమవుతుందంటే ఈ యొక్క తాలిబాన్ భారత్ యొక్క ప్రభావం ఈ విధంగా ఉంది. అలానే ఇప్పుడు అల్ జవాహిర్ని చంపడం వల్ల ఆ ప్రభావం మన భారత్ పైన ఎలా ఉండే అవకాశం ఉంటుంది, ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. సరే, ఇది భారత్ గురించి. నెక్స్ట్, మరి ఇందులో పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా, పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా అని క్వశ్చన్ వేస్తే కనుక ఎస్ ఉంది అనేటువంటి సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ డ్రోన్ ఏదైతే ఉందో, ఈ యొక్క డ్రోన్ MQ-9 రీపర్ స్టూడెంట్స్, MQ-9 రీపర్ డ్రోన్ ఏదైతే ఉందో, ఇదేంటంటే ఈ డ్రోన్ కేటగిరీని ఏమంటారంటే అన్మ్యాన్డ్ కంబాట్ ఏరియల్ వెహికల్. అంటే అన్మ్యాన్డ్ కంబాట్ ఎయిర్ వెహికల్ అంటే ఇందులో దీని ఫ్లైట్ కానీ అంటే దీన్ని పైలట్ లాంటి ఎవరు ఉండరు, డ్రోనే. కాకపోతే కంబాటివ్ ఎయిర్ వెహికల్ అంటే ఇది దాడి చేసేటటువంటి వెహికల్ అనమాట, అన్మ్యాన్డ్ కంబాటివ్ ఎయిర్ వెహికల్. నార్మల్ డ్రోన్ ఏమంటామంటే మనము అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్ అంటారు, ఇదేమో అన్మ్యాన్డ్ కంబాటివ్ ఎయిర్ వెహికల్. ఇది ఇప్పుడు డ్రోన్ అనేది ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశించాలంటే మ్యాక్సిమం ఏ రూట్ ద్వారా ప్రవేశించాలి, పాకిస్తాన్ రూట్ ద్వారా మాత్రమే ప్రవేశించాలి. పాకిస్తాన్ ఈ ఆపరేషన్లో అమెరికాకు సహకరించింది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, పాకిస్తాన్ ఎకనామిక్ క్రైసిస్లో ఉంది స్టూడెంట్స్. పాకిస్తాన్ అనేది ఎకనామిక్ క్రైసిస్లో ఉంది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్కి ఎవరి సహాయం అవసరమో ఖచ్చితంగా USA యొక్క సహకారం అనేది అవసరం. ఈ సందర్భంలో పాకిస్తాన్ హెల్ప్ చేసింది అంటున్నారు. మరి ఈ ఆస్పెక్ట్లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇందులో ఉపయోగించినటువంటి ఈ యొక్క డ్రోన్ పేరేంది, MQ-9 రీపర్. మరి ఇందులో ఉపయోగించినటువంటి మిసైల్ పేరేంది, క్షిపణి అంటున్నాం కదా మనము. మిసైల్ పేరేందంటే కనుక ఈ యొక్క మనకి హెల్ ఫైర్ R9X అంటున్నాం. హెల్ ఫైర్ R9X వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఈ యొక్క మిసైల్ని చూసినట్టయితే కనుక హెల్ ఫైర్ R9X అనే మిసైల్ని చూస్తే కనుక స్టూడెంట్స్ ఇందులో మీరు ఫోటోలో చూడొచ్చు. ఇదేంటంటే దీనిలో వార్ హెడ్ అంటూ ఉండదు. అంటే వార్ హెడ్ ఉండదు అంటే మీనింగ్ ఏంది, ఇది పేలేటటువంటి మిసైల్ కాదు, దీనివల్ల పెద్ద పేలుడు సంభవించదు. ఇదేంటంటే ఈ డ్రోన్ నుండి ఈ మిసైల్ని లాంచ్ చేస్తారు. లాంచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది దానికి లేజర్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తి పైన లేజర్ టార్గెట్ చేస్తారు. అంటే ఈ యొక్క మిసైల్ వచ్చి ఈ వ్యక్తిని చంపేస్తుంది. అంటే లేజర్ గైడెడ్ అనమాట ఫస్ట్ పాయింట్. ఎప్పుడైతే అది టార్గెట్ రేంజ్లోకి వస్తుందో, టార్గెట్ రేంజ్లోకి వచ్చినప్పుడు ఈ మిసైల్కి 6 బ్లేడ్స్ ఉంటాయి అన్నమాట, 6 బ్లేడ్స్ ఉంటాయి. ఈ బ్లేడ్స్ ఒక్కసారిగా రిలీజ్ అవుతాయి. రిలీజ్ అవ్వడం వల్ల ఆ బ్లేడ్స్ వెళ్ళి ఆ పర్సన్ని మొత్తం చంపివేయడం జరుగుతుంది. ఈ బ్లేడ్స్ కెపాసిటీ ఎట్లుంటుందంటే ఒకవేళ కార్ పైనుండి మిసైల్ అటాక్ చేసింది అనుకోండి, ఆ బ్లేడ్స్ దాటికి ఈవెన్ కారు మెటల్ కూడా కట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంత పవర్ఫుల్ ఉంటాయి అన్నమాట. ఎన్ని బ్లేడ్స్? 6 బ్లేడ్స్. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఇక అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఉన్నప్పుడు బరాక్ ఒబామా ఒకటి అబ్జర్వ్ చేశారు. ఏం అబ్జర్వ్ చేశారంటే మనం మిసైల్ అటాక్ చేస్తే కనుక ఆ తీవ్రవాదితో పాటు తీవ్రవాది కుటుంబ సభ్యులు కానీ వేరే ఈ యొక్క సమాజంలో ఉన్న వాళ్ళు కూడా చనిపోతున్నారు. దానివల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్రవాదం వైపు ఈ యొక్క ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏ తీవ్రవాది అయితే ఉన్నారో కేవలం తీవ్రవాదినే చంపేసినట్టయితే కనుక అప్పుడు మిగతా ఎవరికి కూడా తీవ్రవాది పైన సానుభూతి ఉండే అవకాశం ఉండదు. కాబట్టి మనం ఏదైనా డ్రోన్ను ప్రయోగించాలి, ఏదైనా మిసైల్ని ప్రయోగించాలి, అది చాలా ఆ ఒక్క టార్గెట్ని మాత్రమే చంపేయాలి అన్న ప్రయత్నంలో భాగంగా వాళ్ళు డెవలప్ చేసిందే హెల్ ఫైర్ R9X. ఓకే, ఇదేంటంటే ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది, దీన్ని మనము సైలెంట్ నింజా అని కూడా అంటారు. సైలెంట్ నింజా అని కూడా ఒక పేరుతో పిలుస్తారు. అలానే ఇది ఎయిర్ టు సర్ఫేస్ కేటగిరీ. ఎయిర్ టు సర్ఫేస్ అంటే గాలిలో నుండి భూమిపైకి, ఎయిర్ టు సర్ఫేస్. దాంతోపాటు ఇందులో వార్ హెడ్ ఉండదు, అంటే ఎలాంటి పేలుడు పదార్థం అనేది ఉండదు స్టూడెంట్స్. దాంతోపాటు ఇది ఈ యొక్క లేజర్ గైడెడ్ మిసైల్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇప్పుడు మన కాన్సెప్ట్స్ అన్ని అర్థమైనాయి కదా. నెక్స్ట్ ఒకసారి మనం నోట్స్ చెక్ చేద్దాం. ఓకే, నోట్స్ చెక్ చేసినట్టయితే కనుక యాజ్ యూజువల్గా ఇది మనకి యూపీఎస్సీలో GS పేపర్ 2 గవర్నెన్స్ పాలసీస్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నేషనల్ రిలేషన్స్, అలానే గ్రూప్ 1 అయితే కనుక ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో TSPSC, APPSC గ్రూప్ 1 అయితే కనుక పేపర్ 2లో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరిని చంపేశారు? ఆల్ జవాహర్ని చంపేశారు. చంపేసినట్టు ప్రకటించింది ఎవరు? అమెరికన్ ప్రెసిడెంట్. ఎవరు ఈ ఆల్ జవాహరి నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వాట్ విల్ బి ద ఇంపాక్ట్ ఆన్ ద USA పైన ఇంపాక్ట్ ఏంటి? ఇంపాక్ట్ ఏంటంటే తాలిబాన్లు ఏమంటున్నారంటే
మీరు దోహా అగ్రిమెంట్ని వైలేట్ చేశారు. ఏంటి దోహా అగ్రిమెంట్? దోహా అగ్రిమెంట్ అంటే ఏంటంటే ఈ అగ్రిమెంట్ ఎవరికి మధ్యలో జరిగింది? అమెరికాకు మరియు తాలిబాన్లకు మధ్యలో జరిగింది. ఏమన్నా అమెరికా, మేము మీ అనుమతి లేకుండా, అంటే తాలిబాన్ల అనుమతి లేకుండా మేము ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్లోకి మేము చొరబడము అన్నారు. మరి ఇప్పుడు తాలిబాన్ల యొక్క అనుమతి లేకుండానే వీళ్ళు డ్రోన్ అటాక్ చేశారు కదా, కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే ఈ యొక్క దోహా అగ్రిమెంట్ అనేది వైలేట్ అయింది అంటున్నారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ దాంతోపాటు వాట్ అబౌట్ అల్ ఖైదా ప్రజెన్స్ ఇన్ ఇండియా నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది అల్ ఖైదా గురించి. సో అల్ ఖైదా మన భారతదేశంలో ఉన్నటువంటి యువకులను ఆకర్షించాలనుకుంటుంది అని, కాబట్టి అల్ ఖైదాను మనం UAPA జాబితాలో కూడా పెట్టాం, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేటటువంటి కేటగిరీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దెన్ తాలిబాన్స్ ఎవరు, తాలిబాన్ రూల్ ఏ విధంగా వచ్చింది అనేది. సో తాలిబాన్స్ ఆర్ నథింగ్ బట్ వీళ్ళు ఎవరంటే కనుక ఆయుధాలు చేపట్టినటువంటి ఈ యొక్క ఒక రకమైనటువంటి ఎక్స్ట్రీమిస్ట్ అన్నమాట. ఓకే, వీళ్ళు ఎప్పుడైతే కనుక ఆఫ్ఘనిస్తాన్ని రష్యా అనేది ఆక్రమించిందో అప్పుడు రష్యాకి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళే తాలిబాన్స్. మరి ఈ యొక్క తాలిబాన్స్ గురించి ఎప్పుడైనా టాపిక్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు డీటెయిల్గా చెప్తాను. సింపుల్గా ఏంటంటే తాలిబాన్ల యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్కి స్వాతంత్రం ఉండాలి, ఆఫ్ఘనిస్తాను వేరే దేశాల యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వాల కంట్రోల్లో ఉండకూడదు అంటున్నారనమాట. మరి దీని యొక్క ఎఫెక్ట్ ఇండియా పైన ఏ విధంగా ఉంటుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఇండియా తాలిబాన్ రిలేషన్స్ పైన. నెక్స్ట్ ఇంకేం చెప్పాను మీకు, హెల్ఫైర్ R9X మిసైల్ గురించి చెప్పాను. ఇది ఏ తరహా మిసైల్ అని చెప్పేసి ఇలా డ్రోన్స్తో అటాక్ చేస్తే దాన్ని ఏమంటాం మనం? డ్రోన్ వార్ఫేర్ అంటారు. డ్రోన్ వార్ఫేర్. ఈ యొక్క డ్రోన్స్ ఏమంటాం మనం? అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ లేదా అన్మ్యాన్డ్ కంబాటివ్ ఏరియల్ వెహికల్ అంటారు. ఓకే, సో ఇలా ఒకటి కన్నా ఎక్కువ డ్రోన్స్తో అటాక్ చేస్తే దాన్ని ఏమంటామంటే డ్రోన్ స్వామ్ అంటారు అనమాట. ఏమంటారు స్టూడెంట్స్? దాన్ని డ్రోన్ స్వామ్ అని అంటారు అనమాట, ఒకటి కన్నా ఎక్కువ డ్రోన్స్తో అటాక్ చేసినట్టయితే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్త వినండి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డెవలపింగ్ చబహార్ పోర్ట్ బై ఇండియా? చబహార్ పోర్ట్ను డెవలప్ చేయడం వల్ల భారత్కు వచ్చేటటువంటి యూజ్ ఏంది? ఇండియా ట్రేడ్ విత్ ఆఫ్రికన్ కంట్రీస్ విల్ ఎనానమస్లీ ఇంక్రీజ్. ఆఫ్రికా దేశాలతో భారతదేశం యొక్క వ్యాపారం పెరుగుతుంది. నెక్స్ట్ ఇండియా రిలేషన్ విత్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ అరబ్ కంట్రీస్, అరబ్ దేశాలతో ఇండియా వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయి. ఇండియా విల్ నాట్ డిపెండ్ ఆన్ పాకిస్తాన్ ఫర్ యాక్సెస్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఏషియా. ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాలంటే మనం పాకిస్తాన్ పైన డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. పాకిస్తాన్ విల్ ఫెసిలిటేట్ అండ్ ప్రొటెక్ట్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ ఎ గ్యాస్ పైప్ లైన్ బిట్వీన్ ఇరాక్ అండ్ ఇండియా. పాకిస్తాన్ అనేది ఇండియా మరియు ఇరాక్ మధ్యలో ఉన్నటువంటి గ్యాస్ పైప్ లైన్ని సంరక్షిస్తుంది అని. మరి దీనిలో ఈ స్టేట్మెంట్లలో చబహార్ పోర్టుకు సంబంధించిన రైట్ స్టేట్మెంట్ ఏందో మీరు పిక్ చేయండి. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ఇండియా పాలసీ టువర్డ్స్ ఆఫ్ఘనిస్తాన్. భారతదేశం యొక్క విధానం ఏంటి ఆఫ్ఘనిస్తాన్ పట్ల? దాంతోపాటు వై ఈజ్ పీస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా? ఆఫ్ఘనిస్తాన్లో శాంతి అనేది భారతదేశానికి ఎందుకు ముఖ్యం? ఇది మనకి మెయిన్స్ క్వశ్చన్ స్టూడెంట్స్. మరి ఓవరాల్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటి? అల్ ఖైదా చీఫ్ కిల్డ్. ఎవరు? అల్ జవహారీ. ఎక్కడ కిల్ చేశారు? కాబుల్లో. కాబుల్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ ఎవరి ఆధీనంలో ఉంది? తాలిబాన్ల ఆధీనంలో ఉంది. కిల్ చేసింది ఎవరు? అమెరికా వాళ్ళు. ఈ అల్ జవహారీ ఏ కంట్రీ నుంచి వచ్చాడు? ఈజిప్ట్ నుంచి వచ్చాడు. ఇక అల్ జవహారీ ఏ తీవ్రవాద సంస్థకు చెందినవాడు? అల్ ఖైదాకి. అల్ ఖైదా అమెరికాను ఎప్పుడు అటాక్ చేసింది? 2001. 2011లో బిన్ లాదెన్ని చంపేశారు. 11 years తర్వాత ఇప్పుడు అల్ జవహారీని చంపివేయడం జరిగింది. అల్ ఖైదాకి ఏ తీవ్రవాద సంస్థ నుంచి పోటీ ఎదుర్కొంటుంది? ఈ యొక్క ISIS నుంచి పోటీ ఎదుర్కొంటుంది. అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్, మన భారతదేశం లేదా భారత ఉపఖండంలో తన యొక్క కార్యకలాపాలు పెంచుకుంటుంది అనమాట. ఈ సందర్భంలో దీని యొక్క ఇంపాక్ట్ ప్రభావం భారతదేశం మీద ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అల్ ఖైదా తీవ్రవాద కార్యకలాపాలు అట్లీస్ట్ తాత్కాలికంగానైనా తగ్గే అవకాశం ఉంటుంది. మన భారతదేశం ఆఫ్ఘనిస్తాన్తోని చాలా అప్రమత్తంగా ఉండి కావాల్సినటువంటి ఈ యొక్క మానవతా సహాయం మాత్రం చేస్తూ ఉండాలి. అంతకుమించి రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలానే తాలిబాన్లు మన భారతదేశం యొక్క ఫ్లైట్ని హైజాక్ చేయడం కానీ, తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి నార్దర్న్ అలియన్స్, ఓకే, వాళ్ళకి మనం సహాయం చేసాం గతంలో. దాంతోపాటు తాలిబాన్లు జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశం యొక్క ఇంటర్నల్ మ్యాటర్ అని చెప్పి మన భారతదేశానికి సానుకూలంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దాంతోపాటు ఇందులో పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా లేదా అని మనం చెక్ చేసాము. ఇందులో వాడినటువంటి డ్రోన్ పేరు ఏం పేరంటే MQ-9 రీపర్. ఇదేంటంటే అన్మ్యాన్డ్ కంబాటివ్ ఏరియల్ వెహికల్. అన్మ్యాన్డ్ కంబాటివ్ ఏరియల్ వెహికల్. పాకిస్తాన్కు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ విషయంలో అమెరికాకు సహాయం చేసిందేమో మనం అనుకుంటున్నాం. ఇందులో వాడినటువంటి మిసైల్ ఏంటి? హెల్ఫైర్ R9X. దాంతోపాటు దీని యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటంటే ఇది ఎయిర్ టు సర్ఫేస్, ఇందులో ఎలాంటి ఈ యొక్క పేలుడు పదార్థాలు ఉండవు. దాంతోపాటు ఇది లేజర్ గైడెడ్ మిసైల్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మీకు ఈ యొక్క అల్ జవహారీని చంపినటువంటి ఈ యొక్క వార్త యొక్క సమగ్రమైనటువంటి విశ్లేషణ.